హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా! మనమైతే ఇంట్లోనే చల్లగా టేస్టీగా కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 2 ఖర్జూర, 10, 15 కిస్మిస్‌లు, 2 ఇలాచీలు 10 నిమిషాల ముందు నానబెట్టుకొని నానినాక వాటర్‌తో సహా మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి అర లీటర్ పాలు, షుగర్ వేసి బాగా మరిగించుకోవాలి. కంటిన్యూయస్‌గా కలుపుతూ మరిగించుకోవాలి. మనకు మీగడ అనేది కట్టకూడదు. కడితే పాలు ఐస్ క్రీమ్ బాగా రాదు. అలాగే పాలన్నీ మరిగినాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్ అంతా డ్రై ఫ్రూట్స్ పేస్టు పాలల్లో వేసి కలుపుకుంటూనే ఉండాలి. ఈ పేస్ట్ అంతా బాగా ఉడికిపోయి పాలనేది సగానికి వచ్చిన తర్వాత చల్లార్చుకొని ఐస్ క్రీమ్ మోల్స్‌లలో, కప్స్‌లలో డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకొని ఈ మిల్క్ అంతా అందులో వేసేసుకోవాలి. క్యాప్స్ పెట్టేసి ఒక 24 గంటలు మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టయితే మనకి కుల్ఫీలు అలాగే ఐస్ క్రీమ్స్ చాలా టేస్టీగా చాలా బాగా రెడీ అయిపోతాయి. ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా నచ్చుతాయి. మా పాప ఐస్ క్రీమ్స్ అడిగాది కాబట్టి చేస్తున్నాను. లేదంటే పాలైనా చల్లార్చుకొని తాగొచ్చు. చాలా హెల్తీ అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇంట్లోనే చేసుకోవడం చాలా మంచిది. ట్రై చేయండి.